నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. 2 ఏళ్లు నరకం చూపించాడు. మానసికంగా ఎంతో కృంగిపోయాను. అనుపమ పరమేశ్వర్. టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల తన ఇన్స్టాలో బ్రేకప్, మానసిక ఒత్తిడి గురించి పోస్ట్ చేసి ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ మధ్య కాలంలో అనుపమ లవ్, బ్రేకప్ గురించి నిత్యం ఏదో ఒక విషయం గురించి చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్, బ్రేకప్ గురించి ఓపెన్ అయింది. తన జీవితంలో 2 ఏళ్ల పాటు ఒక విషపూరిత నార్సిసిస్టిక్ సంబంధంలో చిక్కుకుపోయిన బాధాకరమైన అనుభవాన్ని పంచుకున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. తెలుగు, తమిళం, మలయాళ భాషలలో వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఇటీవల ఈ అమ్మడు పర్సనల్ లైఫ్, లవ్ గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం నడుస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో ధ్రువ్ విక్రమ్ తనయుడితో ఆమె కొంతకాలంగా ప్రేమలో ఉందని టాక్ నడుస్తుంది. వీరికి సంబంధించిన ఫోటోస్ సైతం నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే అకస్మాత్తుగా బ్రేకప్, మానసిక ప్రశాంతత గురించి అనుపమ పోస్ట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మీకు మనశ్శాంతి కావాలంటే మీకు అనవసరమైన మార్గాలను వదిలేయాలి అంటూ ఆ పోస్ట్ లో రాసుకొచ్చింది. దీంతో అనుపమ లవ్ లైఫ్ ఏం జరిగిందనే చర్చ మొదలైంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్న అనుపమ ఆ పోస్ట్ చేయడానికి కారణాలను, గత కొన్ని నెలలుగా తన జీవితంలో ఏం జరిగిందనే విషయాలను వెల్లడించింది. అనుపమ మాట్లాడుతూ, నేను 2 సంవత్సరాలుగా నార్సిసిస్టిక్ అబ్యూజ్ ను అనుభవించాను. ఇప్పుడు నేను కొన్ని రకాల వ్యక్తులను ఊహించగలను. మొదటిది, నాలాంటి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ లో మడోనా సెబాస్టియన్ నార్సిసిస్టిక్ అబ్యూజ్ గురించి మాట్లాడటం నేను మొదటిసారి చూసినప్పుడు దానికి నా స్పందన ఎంత తీవ్రంగా ఉందంటే నేను వనకడం మొదలు పెట్టాను. ఇక రెండవది, ఎవరైనా బాధపడ్డం చూసిన వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు మనం బాధలో ఉన్నామనే విషయం వారికి అర్థం కాదు. ఇంకా మూడవ వర్గం ఏదైనా ఉందంటే అది ఊహాగానాల ఆధారంగానే మన గురించి ప్రతికూల వ్యాఖ్యలు చేస్తారు. తాము నార్సిసిస్టిక్ అబ్యూజ్ అనే పరిస్థితిని ఎదుర్కొంటూ ఇంకా దానిని గుర్తించిన వారి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అదే అత్యంత ప్రమాదకరమైన వర్గం. నేను ఆ వ్యక్తి పేరు చెప్పాలి అనుకోవడం లేదు, కానీ ఆ సమయంలో మానసిక, శారీరక క్షోభను అనుభవించాను. ప్రారంభంలో మనపై ఎంతో ప్రేమను కురిపిస్తారు. నా జీవితంలో ఇలాంటి వ్యక్తి దొరకడం నిజమేనా, ఇది కలలా ఉంది అనిపిస్తుంది. కానీ మరుసటి రోజు అదే వ్యక్తి అన్నియన్లా క్రూరంగా ప్రవర్తిస్తారు. కనీసం తల కూడా తిప్పకుండా తీవ్రమైన నిర్లక్ష్యం చూపిస్తారు. ఆ తర్వాత రోజు అంబిలా మారి పసిపిల్లాడిలా ఏడుస్తూ, వేడుకుంటూ, క్షమాపణ కోరుతూ మళ్ళీ ఇలాంటిది చేయరని ప్రామిస్ చేస్తాడు. మళ్ళీ చెప్పలేనంత ప్రేమను కురిపించి ఇక తిరిగి అలాంటి ప్రవర్తన చూపిస్తాడు. 3 నెలల పరిచయంలోనే నిశ్చితార్థం, డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి మాట్లాడారు. కానీ నా వృత్తిని మాన్పించి పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి చేసిన ప్రయత్నమని గ్రహించి నేను పదే ఎంగేజ్మెంట్ వాయిదా వేస్తూ వచ్చాను. ఒత్తిడి నుంచి బయట పడేందుకు మందులు వాడాల్సి వచ్చింది. ఇక నా కెరీర్లోనే పెద్ద హిట్ అయిన డ్రాగన్ సినిమా ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేయలేకపోయాను. ఒకవేళ నేను ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉంటే ఖచ్చితంగా విడాకులు తీసుకునేదాన్ని అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను ఆ దశ నుండి బయటపడి తన ఆనందం, శాంతిని తిరిగి పొందుతున్నానని ఆమె అన్నారు. ఇప్పుడు అనుపమ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.